అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ మేడల, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. సో మన స్కిన్ కున్న ప్రాబ్లమ్స్ ని డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అమ్మా. సార్, రీసెంట్గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టర్కీ కట్ వెళ్ళేసి చాలా సర్జరీస్ అయితే చేయించుకొస్తున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కానీ, ఫేస్ కి సంబంధించి సర్జరీస్ అన్ని చేయించుకొస్తున్నారు. సో నిజంగానే అవి నిజమా లేకపోతే ఏదైనా ఫేక్ లేకపోతే వాటి వల్ల ఏమైనా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే? అంటే మన దగ్గర హైదరాబాద్ లో ఏ అయితే కాస్మెటిక్ సర్జరీస్ చేస్తున్నామో మీకు టర్కీ వెళ్ళిన అయ్యే సర్జరీస్ చేస్తున్నారు. అక్కడ చేసేవాళ్ళు సరిగ్గా చేస్తారా లేదా అన్నది మనకు తెలియదు. యూజువల్గా బాగానే చేస్తారు. బట్ ఏమవుతుందంటే సర్జరీ చేసిన తర్వాత ఫాలో అప్ అనేది ఉండదు. అక్కడ చేయించుకుని వెంటనే వచ్చేస్తారు. దట్ ఈస్ వన్ బ్యాక్ డ్రాప్. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ పాయింట్, మనం ఫ్లైట్ అనేది క్లోజ్డ్ స్పేస్. నీతో పాటు ఒక 100-150 మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒకడికి వైరల్ ఫీవర్ ఉండొచ్చు, ఒకడికి వైరల్ ఫ్లూ ఉండొచ్చు, ఇంకేదన్నా నిమోనియా ఉండొచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు, టీబీ ఉండొచ్చు. సో ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఈ క్రాస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే సర్జరీ అయిన తర్వాత వస్తున్నప్పుడు ఇంకా వల్నరబుల్ ఉంటారు, ఆ ఇన్ఫెక్షన్స్ చేసుకుని వస్తున్నారు. దానివల్ల వచ్చాక ఏవో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇంకొకటి చేయించుకున్న తర్వాత ఫాలో అప్ లేకపోతే ఏమవుతుందంటే, ఏదైనా చిన్న సపోజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారమ్మా, టర్కీ బికేమ్ ఫేమస్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. చేయించుకున్న తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వస్తే నార్మల్ స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన స్వెల్లింగ్, వాడు వీడియో కాల్లో చూస్తాడు అక్కడ డాక్టర్ ఎవరన్నా. అది వాళ్ళు సరిగ్గా కనిపెట్టలేకపోతే మళ్ళీ ఇబ్బంది. దానికోసం మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యి ఐసీయూల దాకా వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది డెత్ కూడా అవుతున్నారు. ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, లైపోసక్షన్ కోసం వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, నోస్ జాబ్స్, రైనోప్లాస్టీస్ కోసం వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. జనాలకి ఏం తెలియాలి అంటే, ఏదో ఫారిన్ కంట్రీ అనేసరికి ఏదో గొప్పగా చేస్తారని ఫీలింగ్ లో ఉన్నారు. జనాలందరూ వేరే కంట్రీ నుంచి మన కోసం, మన సర్జన్స్ కోసం హైదరాబాద్ వచ్చి చేయించుకుంటుంటే మనోళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మోసపోతున్నారు, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మొన్న కూడా మీకు తెలిసే ఉంటుంది న్యూస్, లక్నోలో ఒక డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారు. రీసెంట్ గా జరిగింది ఇది, మీకు మీడియాలో మొత్తం వైరల్ అయింది. అప్పుడే కదా గొడవ అయ్యి మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఒక రూల్ పాస్ చేశారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయాలి అంటే ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ చేయాలి, ఇంకెవరు చేయకూడదు అని రూల్ పాస్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే జనాలు తెలియక వెళ్ళి మోసపోతున్నారు. టర్కీ వెళ్ళాం కదా, సో బయట తిరిగొద్దాం, బయట చూద్దాం. ఇప్పుడు చేయించుకుని సైలెంట్ గా హోటల్లో ఉండరు కదా, బయటికి వెళ్తారు, తిరుగుతారు. సో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. సో అండ్ ఇంకోటి ఎక్కువ వింటూ ఉన్నాం సార్, మామీ మేకర్స్ అని చెప్పేసి. అసలు మామీ మేకర్స్ అంటే ఏంటి సార్? మామీ మేక్ ఓవర్ అమ్మా. మేక్-ఓవర్. మామీ మేక్ ఓవర్ అంటే ఏంటంటే, బ్రైడల్ మేక్ ఓవర్ అంటే ఏంటి, పెళ్లి కూతురు రెడీ చేయటం బ్రైడల్ మేక్ ఓవర్ అంటాం. మామీ మేక్ ఓవర్ అంటే ఏంటంటే, ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ అన్నిటినీ ప్రెగ్నెన్సీ ముందులాగా చేయటాన్ని మామీ మేక్ ఓవర్ అంటారు. ఏమేం చేంజెస్ వస్తాయి ప్రెగ్నెన్సీలో? బేబీని టమ్మీలో క్యారీ చేస్తారు కాబట్టి టమ్మీ అంతా ముందుకు స్ట్రెచ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ రావటం, బయటకు అంతా వచ్చేయటం, టమ్మీ కిందకి సాగీగా పడిపోతాం, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో దానికి టమ్మీ టక్ అని చేస్తాం, లేదా లైపోసక్షన్ అని చేస్తాం. నెక్స్ట్ వచ్చే చేంజ్ ఏంటి, నార్మల్ వెజనల్ డెలివరీ అనుకోండి, వెజనల్ లాక్సిటీ, ఎపిసియోటమీ ఇన్సిషన్ ఇస్తారు. సో బేబీ బయటికి రావడానికి అది సరిగా హీల్ అవ్వకపోవటం, లేదు అంటే వెజైనా బాగా లాక్స్ అయిపోయి పార్ట్నర్ తో సాటిస్ఫాక్షన్ లేదని కంప్లైంట్ చేయటం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం వెజనల్ టైటనింగ్, వెజనోప్లాస్టీ చేస్తాం. ఇంకేం చేస్తామంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కానీ, హార్మోన్స్ వల్ల కానీ బ్రెస్ట్ హ్యూజ్ గా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి బాగా పెరిగిపోతే తగ్గిస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే బ్రెస్ట్ షేప్ అవుట్ అయిపోయి మనం ఏదో బెలూన్ లో గాలి తీసినట్టు డిఫ్లేట్ అయిపోయి ఎంప్టీ అయిపోతాయి. దానికి మనం మళ్ళీ ఆగ్మెంటేషన్ అని మళ్ళీ టైటనింగ్ చేస్తాం. సో నెక్స్ట్ కొంతమంది చేతులు లావ్ అయితే చేతులు లైపోసక్షన్ చేయొచ్చు, నడుము దగ్గర లావ్ అయితే నడుము లైపోసక్షన్ చేస్తాము, థైస్ లావ్ అయితే థై లైపోసక్షన్. సో అందరికీ అన్ని చెయ్యం. సో ఎవరికి ఏ అవసరం ఉందో దానికి చేస్తాం. ఓకే సార్. అంటే యుఎస్ లో ఒక కాంటెంట్ క్రియేటర్ ఉంది, తను అరౌండ్ 200 kgs ఉండేది సార్. తను ఒక 1 year కష్టపడింది, వెయిట్ అనేది రిడ్యూస్ అయిపోయింది. తను ఏంటంటే ఒక్కొక్క పార్ట్ ని, స్కిన్ అయితే లూజ్ అయిపోయి ఉంటది కదా, ఒక్కొక్క పార్ట్ ని స్కిన్ టైట్నింగ్ చేయించుకుంటా వస్తా ఉంది. సో అది ఫ్యూచర్ లో ఎటువంటి రిజల్ట్, అంటే బెడ్చి కొట్టడం కానీ లేకపోతే అట్లా ఏం ఉండదండి. మీరు చేయించుకోకపోతేనే ప్రాబ్లం వస్తుంది. అంటే నేను సర్జరీ కోసం డబ్బుల కోసం చెప్పినట్టు అనుకోవద్దు. సో యూజువల్ గా ఏంటంటే మన బాడీలో బాగా హ్యూజ్ గా వెయిట్ లాస్ అయినప్పుడు
స్కిన్ మా ఫ్యాట్ అయితే తగ్గిపోతుంది, కానీ స్కిన్ కిందకి ఎలాంటి పడిపోతుంది కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన స్కిన్ ఇలా ఫోల్డ్స్ గా చెస్ట్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, ఇక్కడ లూజ్ గా, టమ్మీ దగ్గర, వెనకాల నడుము దగ్గర మొత్తం లూజ్ గా ఒక క్యాటర్ పిల్లర్ అపీరెన్స్ లో వచ్చేస్తుంది. క్యాటర్ పిల్లర్ అయితే ఎట్లా అయితే ఫోల్డ్స్ గా ఉంటది, మన పగ్ డాగ్ ఉంటుంది, హచ్ డాగ్ అనేవాళ్ళు ఇది వరకు, దానికి అలా ఫోల్డ్స్ గా వచ్చేస్తుంది బాడీ అంతా. అలా వచ్చేసినప్పుడు దాన్ని మనం చేయించుకుంటే ఏమవుతుంది అంటే టైటన్ అవుతుంది. చేయించుకోకుండా వదిలేస్తే ఏం ప్రాబ్లం వస్తుందంటే ఆ స్కిన్ ఫోల్డ్స్ లో మీకు స్వెట్ వచ్చేయటం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ర్యాషెస్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి బాడీ టైటనింగ్ సర్జరీ అవసరమైనంత వరకు చేయించుకుంటే తప్పే లేదు. ఓకే. సో దాని తర్వాత అంటే టైటనింగ్ చేయించుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది? ఫస్ట్ ఛాన్స్ ఈజ్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఏంటంటే డాక్టర్ చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుని, డ్రెస్సింగ్ అది జాగ్రత్తగా చేసుకుని, యాంటీబయాటిక్స్ కేర్ఫుల్ గా వాడుకుంటే మనకి ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు సరైన డాక్టర్ సరైన ప్రొసీజర్ని ఆపరేషన్ థియేటర్లో జాగ్రత్తగా స్టెరైల్ కండిషన్స్లో చేసి బయటకు వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో చిన్న సెంటర్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారో తెలియకుండా సర్జరీస్ చేపించేసుకుంటే మళ్ళీ ప్రాణం మీదకి వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎన్ని సర్జరీస్ చేశారో చూడటం, బిఫోర్ ఆఫ్టర్ సర్జరీ ఫొటోస్. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఒక సర్జరీ కోసం వచ్చారు, వచ్చినప్పుడు మీరు వచ్చే ముందు ఏంటంటే అసలు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చా లేదా అనేది మీరు రీసెర్చ్ చేసుకుని రావాలి. సో తలనొప్పి ఉంటే హార్ట్ సర్జన్ దగ్గరికి వెళ్తే తప్పే కదా, హెడేక్ ఉంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చెస్ట్ పెయిన్ ఉంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, టమ్మీ పెయిన్ ఉంటే గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అట్లా మీరు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామా అని చూసుకుని నా దగ్గరికి వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత అసలు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ముందే రీసెర్చ్ చేసుకుని రావాలి, నేను ఎక్స్పీరియన్స్డా కాదా. నెక్స్ట్ వచ్చిన తర్వాత కూడా ఫేక్ గూగుల్ రివ్యూస్ చాలా మంది ఇస్తున్నారు. రివ్యూస్ ఒక 500-1000 రివ్యూస్ రాపించుకుంటే పెద్ద పనేం కాదు. సో రివ్యూస్ చూసి మోసపోకూడదు. సరే వచ్చారు, రివ్యూస్ చూసే వచ్చారు, వచ్చిన తర్వాత మీతో మాట్లాడితే పేషెంట్తో మీకు అర్థమైపోద్ది డాక్టర్ నాలెడ్జబుల్లా కాదా అని. సో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత స్టిల్ మీరు సాటిస్ఫై అయినా కూడా సార్ మీ దగ్గర బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఉన్నాయా, ఇంతకు ముందు మీరు పేషెంట్స్ కి చేసి ఉంటారు కదా, మాకు ఒకసారి చూపిస్తారా అంటే కొంతమంది పేషెంట్స్ మా ఫొటోస్ కూడా ఎవరికి చూపించొద్దు అంటారు. కొంతమంది పేషెంట్స్ ఎవరికైనా కావాలంటే చూపించండి అంటే కన్సెంట్ ఉంటుంది మా దగ్గర, ఆ ఫొటోస్ చూపిస్తాం. అవి చూసిన తర్వాత కంగారు పడి డెసిషన్ తీసుకోకూడదు, చక్కగా ఆలోచించుకుని 2-3 సార్లు చూసుకుని వచ్చి సర్జరీ ప్రొసీజర్ చేయించుకోవాలి. అప్పుడు మీరు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేస్తామమ్మా. చేయించుకునితే అంత మాత్రాన పని అయిపోవటం కాదు, తర్వాత కూడా డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో అయ్యి అవన్నీ ఫాలో అయ్యి ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటే మీకు సర్జరీస్ ఎప్పుడు 100% సక్సెస్ అవుతాయి. అది ఒక 10 కాంప్లికేషన్లు వస్తే అందులో ఒక 5-6 డాక్టర్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ ఉంటే మిగతా 5-6 పేషెంట్స్ ఫాలో అవ్వకపోవటం వల్ల వస్తాయి. అవునవును సార్. సార్ రీసెంట్గా ఒక 1.5 years నుంచి ఎక్కువ వింటున్నాం గ్లూటోథైన్ గురించి. అసలు గ్లూటోథైనింగ్ ఎలా తీసుకోవాలి సార్? అంటే చాలా మంది క్లినిక్స్లో ఇంజెక్షన్ త్రూ ఇచ్చేస్తున్నారు, కొంతమంది క్యాప్సూల్స్ అని చెప్పేసి డైలీ వాటర్లో తీసుకోవాలని చెప్పేసి. అసలు గ్లూటోథైన్ నిజంగానే ఆ క్యాప్సూల్స్ వల్ల యూజ్ ఉంటుందా సార్? మా గ్లూటాథైన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ అమ్మా. అది ఏం చేస్తుంది అంటే మీకు బాడీలోకి వెళ్ళి మెలనిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, డీటాక్స్ చేసి మెలనిన్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది అది. సో అది ఇదివరకు ఎవరికి వాడేవాళ్ళంటే ఐసీయూలో ఏదైనా బాగా సిక్ పేషెంట్స్, బాగా రికవర్ అవ్వని పేషెంట్స్కి ఇస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం రికవరీ వచ్చేది, హెల్ప్ అయ్యేది వాళ్ళకి. దానికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటి? తెల్లగా అవటం. సో గ్లూటాథైన్ మనకి పెద్ద హార్మ్ చేయకుండా మనల్ని ఫెయిర్ చేస్తుంది అనే కాన్సెప్ట్ తో అందరూ గ్లూటాథైన్ స్టార్ట్ చేశారు. అసలు యాక్చువల్ గా స్టార్ట్ అయింది ఐవి గ్లూటాథైన్. ఐవి గ్లూటాథైన్ కి ఏంటంటే కొంచెం ఏంటంటే చిల్స్ రావటం, ఫీవర్ రావటం, ఇట్లా అవటం, నెక్స్ట్ రియాక్షన్స్ రావటం, ఇలా జరుగుతూ ఉండేది. ఐవి డ్రిప్స్ పెద్ద పని కదా వెళ్ళి చేయించుకుంటాం. దాని తర్వాత రీసెర్చ్ లో వచ్చింది ఏంటంటే క్యాప్సూల్ ఫామ్ వచ్చింది. ఫిజ్ ఫామ్ అంటే మీరు వాటర్ లో వేసుకుంటే ఫిజ్ లాగా వస్తే తాగొచ్చు, ఇవన్నీ వచ్చినాయి. కొంతమంది, నేను పేర్లు చెప్తే బాగోదు, కొంతమంది డాక్టర్స్ కూడా మోసం చేయడానికో లేదంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకుంటానికో ఏంటో తెలియదు కానీ గ్లూటాథైన్ సోప్, గ్లూటాథైన్ ఫేస్ వాష్, గ్లూటాథైన్ క్రీమ్స్, నేను అనేది అసలు లోపలికి తీసుకుంటేనే గ్లూటాథైన్ పనిచేసేది టెంపరీ. మీరు గ్లూటాథైన్ తీసుకున్న రోజులు పనిచేస్తుంది, గ్లూటాథైన్ ఆపే గానీ పని చేయటం ఆగిపోతుంది, మళ్ళీ నార్మల్ గా మీ కలర్ మీరు వచ్చేస్తారు. అలాంటిది లోపల తీసుకుంటేనే మనకు గ్యారంటీ లేని దాన్ని సోప్ లోను ఫేస్ వాష్ లో ఎట్లా వస్తుందమ్మా? మీరు ఈ సోప్ వాడితే అసలు తెల్లగా అయిపోతారంటారు. ఎట్లా అవుతారండి తెల్లగా? పాపం చాలా మంది నమ్మి ఈజీ వేస్, మన ఇండియాలో ఈ వరల్డ్ లో ఎక్కడైనా
ఈజీ వేస్కి ఎక్కువ మీరైనా సర్జరీ చేసుకుంటే అవుతుంది, సర్జరీ లేకుండా అవుతుంది అంటే మీరు నమ్ముతారు కదా. అవునవును సార్. అట్లాగే పాపం వెళ్ళి మోసపోతున్నారు. సో గ్లూటాథయోన్ అన్నది ఏదైనా మీకు సపోజ్ మీకు మ్యారేజ్ ఉంది, సో ఆ టైంకి మీరు బాగా కనపడాలి, ఒక 4 months 5 months వాడుకుంటే ఓకే. అంతేగాని అది వాడగానే మీరు తెల్లగా అయిపోయి అలాగే ఉండిపోతారని కాదు, మళ్ళీ చేంజ్ అయిపోతారు. సో గ్లూటాథయోన్ అనేది మోర్ యూస్ఫుల్ ఫర్ డాక్టర్స్, నాట్ పేషెంట్స్. ఓకే సార్. రీసెంట్గా అంటే క్లినిక్ పేర్లు వద్దు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో పడుకోగానే ఒక 1 hour 2 hours ఆ మిషన్లో పెడతారు, ఆ రేస్ అనేది బాడీ మీద పడితే వైట్గా అయిపోతున్నారు అని చెప్పేసి అది ఫేక్ అనే వచ్చింది బయటకి. సో నిజంగా అలాంటి మిషన్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఒక ట్యాన్ బాడీ ఉంది, వాళ్ళ పుట్టకే ట్యాన్, సో వాళ్ళు వెళ్ళి అలాంటి మిషన్లో చేయించుకున్నంత మాత్రం వైట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఇంపాసిబుల్ అమ్మ, అవ్వదు. టెంపరీగా ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్ కానీ ఇన్ఫ్రారెడ్ ఇలాంటివన్నీ కొన్ని లైట్ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఏంటంటే మనం దాని కింద పడుకోగానే మనలో ఉన్న మెలనిన్ పిగ్మెంటేషన్ కొంచెం తగ్గుతుంది. ఓకే. తగ్గటం వల్ల ఇనీషియల్ గా కొంచెం ఫెయిర్ అనిపిస్తాం, మళ్ళీ 1 or 2 days మాక్సిమం 1 week 10 days లో మళ్ళీ నార్మల్ అయిపోతాం అమ్మ మనం. సో అంతేగాని అది పడుకోవటం వల్ల చేయటం వల్ల మన ఐవి డ్రిప్స్ పెట్టుకోవటం వల్ల మీరు అవుతారు అంటే అలాంటి క్లినిక్స్ చాలా వచ్చినాయి, చాలా పోయినాయి, చాలా జరిగినాయి కూడా. సో ఏంటంటే ఏదన్నా మీ ఓన్ కలర్, సపోజ్ మీరున్న స్కిన్ టోన్ కంటే మిమ్మల్ని ఏమన్నా ఒక్క టోన్ ఫెయిరర్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్, ఏదన్నా లోపలికి మల్టీ వైటమిన్స్ తీసుకుంటా, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి హెల్దీ వైటమిన్స్ తీసుకుని ఇట్లా ఉంటే మీ ఉన్న కలర్ని ఒక 1 or 2 shades ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దట్ విల్ బి పర్మనెంట్ టిల్ యూ మెయింటైన్. ఆ మెయింటెనెన్స్ తప్పిస్తే మళ్ళీ మీరు నార్మల్ కలర్కి వచ్చేస్తారు. అంతేగాని అదే సినిమాలో రజనీకాంత్ గారు లాగా మన బ్రౌన్ కలర్ లో ఉండి ఒకేసారి తెల్లగా అయిపోవటం అనేది అవ్వదు. అవన్నీ ఇంకా ఈజీగా మోసపోవటానికి రెడీగా ఉంటే మోసం చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. అవును సార్. అండ్ ఫిల్లర్స్ గురించి మాట్లాడతాను సార్. ఇప్పుడు అంటే సిలికాన్ ఫిల్లర్స్, ఇప్పుడు ఇందాక మనము బ్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం, సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ చేస్తూ ఉంటారు. సో నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక అమ్మాయి చేయించుకున్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీ బిడ్డని కంటారు, సో వాళ్ళకు కూడా న్యాచురల్ గా మిల్క్ జనరేట్ అవుతుందా, లేకపోతే ఆ టైంలో వాళ్ళు రిమూవ్ చేసుకోవాల్సి వస్తుందా సార్? అమ్మ, సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది మనం ఏ ప్లేన్ లో పెడుతున్నాం? ఓకే. జస్ట్ బ్రెస్ట్ లో పెట్టేస్తున్నామా గ్లాండ్ లో, లేదు అంటే బ్రెస్ట్ కింద మజిల్ కింద పెడుతున్నామా? యూజువల్ గా మజిల్ కింద కానీ ఫేషియా కింద కానీ పెట్టే ఇంప్లాంట్స్ పెట్టే ప్లేన్ ఇంపార్టెంట్. సబ్ గ్లాండ్లర్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి సబ్ పెక్టరల్ అని డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయి, డ్యూయల్ ప్లేన్ అంటాము. ఇవన్నీ చెప్తే అర్థం కాదని చెప్పట్లేదు. సో మీకు బ్రెస్ట్ ఇంప్లాంట్ అనేది మిల్క్ వచ్చే గ్లాండ్స్ కి చాలా దూరంగా ఉంటుంది. సో కాబట్టి మీకు మిల్క్ రావటానికి బ్రెస్ట్ ఇంప్లాంట్ కి సంబంధం లేదు. రెండోది, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఆ సిలికాన్ లీక్ అయిపోయి మిల్క్ లో నుంచి బిడ్డకి వెళ్ళిపోద్దని ఒక అపోహ ఉంది. వెళ్ళదు, అసలు గ్లాండ్స్ కి దీనికే దగ్గరలో లేనప్పుడు ఇది ఎందుకు వెళ్తుంది? అండ్ ఒకవేళ దగ్గరలో ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఏంటంటే FDA అప్రూవ్డ్, అండ్ ఇవి అందులో నుంచి సిలికాన్ లీక్ అవ్వదు. సో మీకు ఆ భయం కూడా అక్కర్లేదు. మూడో, చాలా మంది హస్బెండ్ తో పార్టిసిపేట్ చేసినప్పుడు, లేదంటే గబుక్కుని రూమ్ లోకి వెళ్తా డోర్ తగిలినప్పుడు, లేదంటే కింద పడితేనో బ్రెస్ట్ ఇంప్లాంట్ రప్చర్ అయిపోద్ది అంటారు. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్ తో, నైఫ్ తో గానీ దేంతో గానీ పొడిస్తే తప్పితే రప్చర్ అవ్వదు. అలా పొడిచినా కూడా ఏదో వాటర్ లో బబుల్లో నుంచి వాటర్ వచ్చినట్టు బయటకు వచ్చేదండి. కోహెసివ్ జెల్, ఆ జెల్ అలాగే ఉంటుంది, బ్రేక్ అవుతుంది కానీ బయటికి రాదు సిలికాన్. సో సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ 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 సేఫ్. సరైన సర్జన్ సరైన ఇంప్లాంట్ ని సరైన ప్లేన్ లో పెడితే. ఓకే సార్. రీసెంట్ గా కూడా ఒక హీరోయిన్ తన ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. తను అది పెట్టించుకోవడం వల్ల నేను చాలా పెయిన్స్ చూసాను, నాకు బ్యాక్ పెయిన్. మెడికవర్ హాస్పిటల్ లోనే తీపిచ్చేసుకున్నారు ఇంప్లాంట్ కూడా ఆవిడ. అవునా సార్? పెట్టించుకున్న తర్వాత మనకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే? ఆవిడ నాకు తెలిసి పేర్లు మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఆవిడ ఏంటంటేనండి, అవసరమైన దానికంటే కూడా ఒక 5 times పెద్ద సైజ్ పెట్టించుకున్నారు. మామూలుగా 200, 250, 300, 350 అంత మించి సీసీ మించి పెట్టం. సీసీ అంటే ఎంఎల్, ఆ సైజ్ మించి ఇంప్లాంట్స్ పెట్టుకోం. తను 650 పైన సైజ్ ఎంఎల్ ఇంప్లాంట్ పెట్టించుకున్నారు. ఆవిడ మోడలింగ్ కోసమనో, ఛాన్సెస్ కోసమనో, డిఫరెంట్ క్యారెక్టర్స్ కోసమనో పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత సపోజ్ మీ బాడీ ఉంది, మీ బాడీ ఒక రకంగా అలవాటు అయిపోయి ఉంది. మీరు చెస్ట్ మీద తీసుకొచ్చి ఇటుపక్క ఒక 1/2 kg 1 kg వెయిట్ ని, ఇటుపక్క ఒక 1/2 kg 1 kg వెయిట్ ని టైట్ గా పెట్టుకుంటే షోల్డర్ పెయిన్స్ వస్తాయి, నెక్ పెయిన్స్ వస్తాయి,
ఇక్కడ పెయిన్స్ వస్తాయి. సో ఇవన్నీ చూసి చూసి ఇబ్బంది పడతా ఆవిడ వచ్చి రియలైజ్ అయ్యి మార్పించుకున్నారు. మొత్తం తీపించుకోలేదు, వేరే Okay. ఇంప్లాంట్ సైజ్ పెట్టించుకుని వెళ్ళారు. సో నేను అనేది మీ బాడీకి తగ్గట్టు మీకు సపోజ్ బి కప్ సైజ్, సి కప్ సైజ్, డి కప్ సైజ్ అంటాం. ఈ మాట్లాడుకుంటే చాలా మంది కొంచెం సిగ్గుపడతారు. మా సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. సో బ్రెస్ట్ బ్రా కప్ సైజెస్ ఉంటాయి. అవును సార్. సో బిలో ఉంటే నాకు డి కప్ సైజ్ కావాలని, లేదంటే సి కప్ సైజ్ కావాలని మాట్లాడుకుంటే మీ చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మేము మీకు ఏ ఇంప్లాంట్ సెట్ అవుతుంది, మీకు ఎంత వాల్యూమ్ చేస్తే కరెక్ట్ అని మేము క్యాలిక్యులేట్ చేసి మెజర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పనం మాది. ఓకే. అంత చేసుకుని చెప్తాం. బట్ పేషెంట్స్ ఏంటంటే మాకు కావాలండి, మాకు ఇంతే కావాలి అంటే మనం ఏం చేయలేం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. డాక్టర్ మాట వింటే ప్రాబ్లమ్స్ రావు. ఓకే. అండ్ లిప్ ఫిల్లర్స్ కూడా వచ్చాయి సార్. సో మీరు కూడా ఒక దగ్గర మాట్లాడుతుంటే మేము విన్నాం అనమాట. ఒక యాంకర్ అడిగారు, సో ఫిల్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కూడా చేప మూతిలాగా ఇలా వాచిపోయినట్టు అలా అయ్యింది. సో అలా చేయించుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా సార్? అదే కదమ్మా, విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. ఇప్పుడు మీ లిప్స్ ఉన్నాయి, మీరు వచ్చి ఏంటంటే సార్ నా లిప్స్ బాగానే ఉన్నాయి, కానీ నాకేంటంటే అప్పర్ లిప్ ఇంకొంచెం వాల్యూమ్ కావాలి అంటే ఏంటంటే లైట్గా నీట్గా వాల్యూమ్ ఇచ్చుకుంటే ఏంటంటే లిప్ కొంచెం ఉన్నదానికంటే ఒక 10% ఇంప్రూవ్ అవుతుంది, నీట్గా ఉంటుంది. దట్ గివ్స్ ఏ న్యాచురల్ లుక్. కొంతమంది వచ్చి ఒక ఫోటో చూపిస్తారు, హాలీవుడ్ వాళ్ళదో, యుఏఈ వాళ్ళదో, ఎవరిదో ఒక మోడల్ ఫోటో ఏదో చూపించి మాకు ఇట్లా కావాలండి, పెద్ద పెద్దగా కావాలి లిప్స్ అంటారు. వాళ్ళకి ఒక అబ్సెషన్ లాగా. సో అంత పెద్ద పెద్దగా లిప్స్ చేస్తే ఏంటంటే లిప్స్ పెద్ద పెద్ద చేయటం పెద్ద పని కదమ్మా. ఎక్కువ ఇంజెక్ట్ చేస్తే పెద్దగా అయిపోద్ది, అది పెద్ద విషయమే కాదు. బట్ ఏంటంటే మిమ్మల్ని మీరు లిప్ ఫిల్లర్ చేయించుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఏం చేయించుకున్నావు లిప్కి అని అడిగారు అంటే దట్స్ ఏ ఫెయిల్డ్ లిప్ ఫిల్లర్. ఓకే. ఇవాళ ఫేస్ బాగుంది చూడటానికి, లిప్స్ కొంచెం బాగున్నాయి, లిప్స్టిక్ ఏమన్నా వేరే వేసుకున్నావా, కలగా ఉంది ఫేస్ ఇలా అంటే దట్స్ ఏ కరెక్ట్ ఫిల్లర్. ఓకే. ఏ ప్రొసీజర్ అయినా అంతే. ఎవరైనా మీరు చేయించుకున్న తర్వాత కనిపెట్టేస్తే అది ఫెయిల్డ్. ఓకే. ఇవాళ బాగున్నావు అంటే దట్స్ ఎ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. సో మనకి ఎంత అవసరమో డాక్టర్ చెప్పినట్టు విని అంత చేయించుకుంటే నార్మలే ఉంటుందండి. లేదంటే నాకు ఇంకా కావాలి, ఇంకా ఫిల్లింగ్ కావాలి అనుకుంటే అబ్నార్మల్ గా ఉంటుంది. సామెతల్లో మన దొండపండు లాంటి పెదాలు అంటారు, కానీ నిజంగా దొండపండు లాగా పెదాలు ఉంటే బాగో. అవును సార్. అది సార్ చాలా మంది సెలబ్రిటీస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ ఛాన్సెస్ ఏమై ఉంటాయి సార్? ఫెయిల్ అయిన తర్వాత ఛాన్సెస్ అమ్మా సగం ఏంటంటే అన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సగం ప్రాబ్లం ఏంటంటే సెలబ్రిటీస్ తో వచ్చిన ప్రాబ్లం మా దగ్గరికి కూడా వస్తారు కాబట్టి మనం చెప్పింది వాళ్ళు వినరు. వాళ్ళు ఒక ప్రీ నోటెడ్ అంటే ప్రీ సెట్ మైండ్ తో వస్తారు, నాకు ఇలా కావాలి అని. అలా కావాలి అన్నప్పుడు విత్ ఇన్ ద సేఫ్టీ లిమిట్స్ లో చేస్తే ఓకే, అవుట్ ఆఫ్ ద సేఫ్టీ లిమిట్స్ లో చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజీ స్కెడ్యూల్స్ లో రెస్ట్ చెప్పినా తీసుకోకుండా వెళ్ళిపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరేంటంటే ఓన్లీ సెలబ్రిటీస్ లోనే చూస్తున్నారు, ఇన్ జనరల్ పాపులేషన్ లో కూడా అంతే. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లం రాదు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా ఇప్పుడు సర్జరీ చేసి పంపిస్తానమ్మా, మీరు వచ్చారు నా దగ్గరికి, నేను మీకు సర్జరీ చేసి పంపించడం వరకు నా బాధ్యత. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కేర్ తీసుకోకుండా పాడు చేసుకుని వస్తే నేను కాపలా కాయలేను కదా. సో డాక్టర్ చెప్పిన మాట కూడా కొంచెం వినాలి, జాగ్రత్తగా ఉండాలి. సర్జరీ ఏ కాస్మెటిక్ సర్జరీ అయినా లగ్జరీ కోసం మనం చేయించుకున్నా దట్స్ ఏ సర్జరీ. సో మనం దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి తీసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ గురించి చూసుకుంటే వాళ్ళు ఒక మెన్ గా ఉండి ఫిమేల్ కి చేంజ్ అవుతారు. సో ఫిమేల్ చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళ టోటల్ బాడీని మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? మా జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్, ట్రాన్స్జెండర్ సర్జరీస్ ఏంటంటే జస్ట్ మేల్ ఆర్గాన్ తీసేసి ఫీమేల్ ఆర్గాన్ లాగా తయారు చేస్తే అయిపోతుందని మనం అనుకుంటాం, ఇన్ జనరల్ పబ్లిక్ లో అనుకునేది. ట్రాన్స్జెండర్ సర్జరీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. మీకు ఎట్లా అంటే మీకు సరే పెనిస్ని తీసేసి వెజైనా లాగా క్రియేట్ చేయటం మెయిన్ థింగ్, అది చేస్తాం. దాంతో పాటు మేల్ టమ్మీ కింద నుంచి పైకి వస్తున్నాయి. టమ్మీ మేల్ టమ్మీ ఒకలా ఉంటది, ఫీమేల్ టమ్మీ ఒకలా ఉంటది. సో టమ్మీని కూడా మనం ఫెమినైజ్ చేయాలి లైపోసెక్షన్ చేసి. దాని తర్వాత కమింగ్ టు చెస్ట్, మేల్ చెస్ట్ ఫ్లాట్ గా ఉంటుంది, ఫీమేల్ కి బ్రెస్ట్ ఉంటుంది. సో మనం టాబ్లెట్స్, హార్మోన్స్ అవి కొంతమంది తీసుకున్నా కొంతవరకే పెరుగుతుంది. సో జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీలో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కూడా చేయాలి. సో వీ కేమ్ హియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ మజిల్. ఈ మజిల్ మేల్స్ కేమో ఇట్లా వి షేప్ లో ఉంటది, ఫీమేల్స్ కేమో నెక్ లాంగ్ గా ఉండి ఇక్కడ ఫ్లాట్ ఉంటుంది. ఈ మజిల్ కూడా మనం బొటాక్స్ చేసి దింపాలి.
నెక్స్ట్ చేతులు మేల్ కి ఒకలా ఉంటాయి, ఫీమేల్ కి ఒకలా ఉంటాయి. హ్యాండ్ కూడా లైపో చేయాలి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు నెక్. మీకు మేల్స్ లో చూస్తే ఇక్కడ ఒక ఉబ్బు లాగా బోన్ ఉంటుంది, ఫీమేల్స్ కి ఉంటది, అది ఉండదు, హయాయిడ్ బోన్ అంటాం, దాన్ని చేయాలి. నెక్స్ట్ జా, ఫీమేల్స్ కి ఒకలా ఉంటుంది జా, మేల్స్ కి ఒకలా ఉంటుంది, జా కరెక్షన్ సర్జరీస్ చేయాలి. కమింగ్ టు ఫోర్ హెడ్, మేల్ హెయిర్ లైన్ ఎట్లా ఉంటది, మాకు ఈ సైడ్ చూస్తే ఇట్లా పైకి ఉంటుంది వి షేప్ లో, మీకు అట్లా ఉంటుంది, మీకు యూ షేప్ లో ఇట్లా ఉంటుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు కనిపించే మన ట్రాన్స్జెండర్స్ కానీ, జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ, ఈ సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇన్ని సర్జరీస్ గో త్రూ అయితేనే, ఇంత కష్టపడితేనే వాళ్ళు ఇంత బాగున్నారా అని అనిపిస్తుంది మనకి. జస్ట్ సర్జరీ చేయించేసుకుంటే ఈ చేంజెస్ ఏమి రావమ్మా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఫేస్ లో మేల్స్ కి గెడ్డం మీసం వస్తుంది, మీరు సర్జరీ చేసినంత మాత్రం అయిపోవు కదా. సో మళ్ళీ ఇట్లా లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి. చాలా ఉంటాయమ్మా సర్జరీలు, పర్ఫెక్ట్ గా చేయించుకోవాలంటే చాలా ప్రొసీజర్స్ గో త్రూ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో వాళ్ళలో కూడా సర్జరీ చేసిన తర్వాత చాలా మందికి ఫెయిల్ అయిన ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, చనిపోవడం కూడా చాలా ఎక్కువ ఉంటాయి, చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే పాపం వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ లేక, ఎక్కడో అప్పులు తెచ్చుకుని, ఎవరో తక్కువకు చేస్తారని చెప్పి డాక్టర్స్ దగ్గర కాకుండా నర్సుల దగ్గర కూడా ప్రొసీజర్స్ చేయించుకుంటున్నారు. చాలా మంది అదొక మాఫియా లాగా ఉంటది, మీకు తెలియకుండా ఒక చోటకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లి ప్రొసీజర్ చేసి పంపిస్తా ఉంటారు. అవంటే దే ఆర్ నాట్ డాక్టర్స్. అండ్ సర్జరీలు ఆపరేషన్ థియేటర్ లో చేయరు, ఏదో ఒక రూమ్ లోకి తీసుకెళ్లిపోయి చేసేస్తా ఉంటారు. ఆపరేషన్ థియేటర్ లో చేస్తేనే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అప్పుడప్పుడు వస్తాయి, అంటే బయట చేస్తే ఇంకెన్ని ఛాన్సెస్ వస్తాయి. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటేనమ్మా, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎక్కడి నుంచో తక్కువ రేట్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్, యుఎస్ FDA అప్రూవ్డ్ కాని బ్రెస్ట్ ఇంప్లాంట్స్, ఇలాంటివన్నీ చేసుకుని లోపలంతా పసు ఫామ్ అయి వస్తారు. సో అందుకే మోసపోకుండా ఏంటంటే ప్రాపర్ గా కొంచెం డబ్బులు ఖర్చు అయినా, ఇప్పుడు ఒక హాస్పిటల్, ఇప్పుడు మీ స్టూడియో ఉందండి, ఇంత ఏసీ రన్ అవ్వాలి, ఏసీ అంతా రావాలి, లైట్లు వేయాలి, మిమ్మల్ని హైర్ చేసుకోవాలి అంటే అందరికీ పే చేస్తేనే కదా అవుతుంది. మరి మీకు ఫ్రీగా అయిపోవాలంటే అవ్వదు కదా. సో అందుకని ఏంటంటే మనకి ఒక హాస్పిటల్ కి కార్పొరేట్ సెటప్ కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ సేఫ్టీ ఎంత ఉంటుందో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం దానికి భయపడి ఇట్లా వెళ్ళి మోసపోయి దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో మోసపోవద్దనే అంటాను. ఓకే సార్, ఎక్కువ మాట్లాడుకుంటే మనం ఫేస్ పిగ్మెంటేషన్స్ ఎప్పుడు ప్రెసెంట్ అందరు ఫేస్ చేస్తున్నారు, ఎక్కువ మెన్స్ లోనూ వస్తుంది ఇది. అంటే హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల ఫేస్ పిగ్మెంటేషన్ వస్తుంది, లేకపోతే ఇన్ జనరల్ గా మన బాడీలో ఏదైనా చేంజెస్ వల్ల ఫేస్ పిగ్మెంటేషన్? అంటే హెయిర్ కలర్ వల్ల కూడా తక్కువ రేట్ హెయిర్ కలర్స్ లేదు అంటే గనక అందులో అమోనియా ఉండి PPD అని ఉంటాయి, ఇలాంటి కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ వాడితే ఏంటంటే మీకు ఫేస్ మీద రియాక్షన్స్, ర్యాష్లు రావటం, కళ్ళు మంటలు రావటం, దురదలు రావటం, ఫేస్ ర్యాష్ రావటం, స్కాల్ప్ లో సోరియాసిస్ ఇట్లాంటివి రావటం, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి ఆర్గానిక్ హెయిర్ కలర్స్ వాడుకుంటాం అనేది ఎప్పుడైనా అడ్వైస్డ్. దీని ఒక్కదాని వల్లే పిగ్మెంటేషన్ కాదండి, మామూలుగా సన్ ప్రొటెక్షన్ అనేది మనకు అలవాట్లేదు ఇండియన్స్ కి. US UK అటు సైడ్ ఏం చేస్తారంటే సన్ ప్రొటెక్షన్, సన్ స్క్రీన్స్ రాసుకుంటారు. మనం కూడా రెగ్యులర్ గా సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. ఫేస్ ని ఎండ్ లోకి వెళ్ళినప్పుడు, బైక్స్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి. హెల్మెట్ మన తలకి ఎలాగో ప్రొటెక్షన్, తలతో పాటు మన ఫేస్ కూడా ముందు కవర్ వస్తుంది కాబట్టి ఫేస్ కొంచెం ఎండ పడకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమన్నా క్లాత్ ఏమన్నా కట్టుకోవాలి ఫేస్ కి, ఫీమేల్స్ అయితే కనుక ఫేస్ కి ఒక క్లాత్ లాగా కట్టుకుని సన్ గ్లాసెస్ అయి పెట్టుకోవాలి. ఇవన్నీ కేర్ తీసుకుంటే ఏంటంటే మనకి సన్ ప్రొటెక్షన్ వస్తే ఆటోమేటిక్ గా ఫేస్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. కొంతమందికి మంగు మచ్చలు అని ఉంటాయి బుగ్గల మీద, మెలాస్మా అంటాం. ఇదేంటంటే చాలా ఇయర్స్ నుంచి డ్యామేజ్ అయిపోయి స్కిన్ సన్ డ్యామేజ్ అయిపోవడం వల్ల మెలాస్మా లాంటివి వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీకు సన్ డ్యామేజ్ అవడం స్టార్ట్ అయింది అంటే మీకు వ్రింకిల్స్ వచ్చేస్తాయి. పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం, మొహం మీద ముడతలు వచ్చేస్తా ఉంటాయి, తొందరగా ఏజింగ్ కూడా వచ్చేస్తుంది, చేంజెస్ ఫేస్ లో. సార్ ఇప్పుడు మీరు ఏజింగ్ అన్నారు కదా, చాలా మంది సెలబ్రిటీస్ అనే కాదు బయట వాళ్ళైనా సరే ఏజింగ్ కవర్ చేయడానికి అని చెప్పేసి ఫేస్ టైట్నింగ్ అని చెప్పి, లేకపోతే స్కిన్ టైట్నింగ్ అని చెప్పి, ముడతలు కనపడకుండా ఉండడం కోసం అనేసి, అది ఎంత ఏజ్ వరకు సపోర్ట్ చేస్తారు సార్? అంటే మనకి యూజువల్ గా ఏజింగ్ చేంజెస్ అని స్టార్ట్ అయ్యే 35 to 40 మధ్యలో అండి. 35 నుంచి స్టార్ట్ అవుతుంది రావటం, పేషెంట్ చేంజెస్ చూసుకుని వస్తూ ఉంటారు. ముడతలు పడుతున్నాయండి, ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయి, ఐ పక్కన లైన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ స్మైల్ లైన్స్ దగ్గర కనిపిస్తున్నాయి, నెక్ మీద లైన్స్ కనిపిస్తున్నాయి, వస్తూ స్టార్ట్ చేస్తారు.
సో వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా వస్తే మనం అంత మంచిగా రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే. 50-60 ఇయర్స్‌తో బాగా లేట్ అయిన తర్వాత వస్తే ఏంటంటే నాన్ సర్జికల్‌గా మనం కరెక్ట్ చేయడం కొంచెం ఇబ్బంది. సర్జికల్‌గా ఫేస్ లిఫ్ట్స్ లాంటివి చేయాల్సొస్తది. ఎంత తొందరగా వస్తే మనం అంత సింపుల్ ప్రొసీజర్‌తో చేసేసేయొచ్చు మనం. ఓకే. అంటే అది ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవ్వడం ఏమవ్వాలి సార్? అంటే మరీ ఎక్కువ కనిపించడం. అంతే కదండీ! ఏజ్ వచ్చే కొందికి మన గ్రావిటీ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఓకే. మనం ఎలా నుంచొని నడవగలుగుతున్నామో ఫేస్ కూడా ఏంటంటే గ్రావిటీ వల్ల కిందకి ఈ ముడతలు ఇలా వచ్చేస్తా ఉంటాయి. ఏజ్ వచ్చే కొందికి ఫ్యాట్ కూడా బేబీ ఫ్యాట్ ఎలా ఉంటది? చిన్నప్పుడు చిన్న పిల్లలకి బుగ్గలు ఎలా అంటే అంత సాఫ్ట్ గా చక్కగా ఫుల్ గా రౌండ్ గా ఉంటారు పిల్లలు. ఏజ్ పెరిగే కొందికి తగ్గుతుంది ఆ ఫ్యాట్. అట్లాగే ఓల్డ్ ఏజ్ వెళ్ళే కొందికి మన ఫేస్ లో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గుతా ఉంటుంది. బాడీలో ఇన్ జనరల్ ఫ్యాట్ అది తగ్గే కొందికి ఏంటంటే డ్రూప్ అవుతా ఉంటుంది ఫేస్ కిందకి. టైట్ గా ఉన్న ఫేస్ లూజ్ అయ్యి కిందకి వస్తా ఉంటుంది. సో దానికి ప్రొసీజర్ తగ్గట్టు ముడతలు వస్తే బొటాక్స్ ఇస్తాం నాన్ సర్జికల్ గా అయితే. ఈ అండర్ ఐస్ కానీ బుగ్గల దగ్గర కానీ జా లైన్ కానీ హాలోనెస్ ఉంటే ఫిల్లర్ ఇచ్చి సరి చేస్తాం. నెక్స్ట్ కొంచెం జారిపోతే నాన్ సర్జికల్ గా థ్రెడ్ లిఫ్ట్ తో ఫేస్ ఇలా కొంచెం పైకి లిఫ్ట్ చేస్తాం. లేదు ఇవన్నీ ఉపయోగపడదాం అంటే సర్జికల్ గా ఫేస్ లిఫ్ట్ చేస్తాం. సో మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇండియాలో ఫేస్ లిఫ్ట్స్ తక్కువే, ఎక్కువ చేయించుకోరు. నాన్ సర్జికల్ గానే ట్రై చేస్తా ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు సరే ఇందాక మనం లిప్ ఫిల్లర్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అనమాట. లిప్ పర్మనెంట్ లిప్స్టిక్ అని చెప్పేసి లిప్ కలర్ టాటూయింగ్ చేస్తున్నారు. దాని వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? సేఫ్టీగా మెడికల్ గ్రేడ్ డైస్ వాడుకుని జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేయించుకుంటే మనకి ఆ కలర్ ఫిల్లింగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదండి. అంటే లిప్స్ అనేది సెన్సిటివ్ పార్ట్ కదా సార్, అక్కడ నీలింగ్ వేస్తే మరి ప్రాబ్లం అవ్వదు? అంటే ప్రాబ్లం ఉండదు. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేయించుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ వాడే డైస్ కూడా మంచి డైస్ వాడాలి. ఓకే. ఆ డైస్ వల్ల కూడా ఎలర్జీస్ వస్తాయి ఒక్కొక్కసారి. లిప్స్ పాడైపోతాయి, స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోద్ది, లిప్ కూడా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎక్స్పీరియన్స్ వాళ్ళతో జాగ్రత్తగా చేయించుకోకపోవటమే బెటర్. చేయించుకుంటే కనీసం ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేయించుకోవాలి. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఐబ్రోస్ అని చెప్పి మనకి మైక్రో బ్లేడింగ్ కూడా చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే న్యాచురల్ గా కనిపించే దానికంటే నేను అబ్జర్వ్ చేస్తుంటే అన్యాచురల్ గా కనిపిస్తాం ఎక్కువైపోయింది. ఏదో మనం ఏదో స్కెచ్ తో ఇలా గీసినట్టు, లేదంటే ఇంత ముద్దలాగా ఇంత కనిపించినట్టు హెయిర్ ఇక్కడ కనిపిస్తా ఉంటది, ఈ టాటూ అంతా పక్కన అంతా కనిపిస్తా ఉంటది. అది తీయించుకుంటాం మళ్ళీ పెద్ద తలనొప్పి అయిపోతుంది లేజర్లతో. సో అందుకని ఏంటంటే ప్రాపర్ గా నీట్ గా ఎక్కువ డార్క్ చేయించుకుంటా ట్రై చేయకుండా చాలా న్యాచురల్ గా ఉండేటట్టు ట్రై చేస్తే that gives a good and natural result అండి. ఓకే. సో స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటే అంటే క్రీమ్స్ చాలా వచ్చేసాయి. ఈ క్రీమ్ వాడితే స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి కొంతమందికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల, లేకపోతే ఉమెన్స్కి అయితే డెలివరీస్ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. సో క్రీమ్స్ వల్ల కూడా మనకి స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవచ్చా సార్? తగ్గించుకోవచ్చా అంటే క్రీమ్స్ వల్ల ఏంటంటే స్ట్రెచ్ మార్క్ ఒక 5% 10% కొంచెం కవర్ అవుతుంది. అంతేగాని క్రీమ్స్ వల్ల కొల్లాజన్ షార్ట్స్ తీసుకుంటాం వల్ల, కొల్లాజన్ డ్రింక్స్ తీసుకుంటాం వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గవు. దట్ ఈస్ 100% ప్రూవెన్. తగ్గవు. ఏదన్నా ఇక మార్కెట్లో మోసం చేయడానికి మీరు ఏమన్నా వాడించవచ్చు. కానీ స్ట్రెచ్ మార్క్స్ ఒక మీడియం లెవెల్లో ఉంటే మనకి CO2 లేజర్ కానీ MNRF కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తే ఒక 50-60% వరకు స్ట్రెచ్ మార్క్స్ కవర్ అవుతాయి. మొత్తానికి పోవు. 50-60% స్ట్రెచ్ మార్క్స్ మనం కవర్ చేసుకోవచ్చు CO2 లేజర్ తో. కొంతమంది స్కిన్ క్వాలిటీస్ బాగుంటే 70-80% కూడా తగ్గుతాయి స్ట్రెచ్ మార్క్స్. స్ట్రెచ్ మార్క్స్ కంప్లీట్ గా పోవమ్మా. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఒకటి ప్రమోట్ అవుతుంది 7 షార్ట్స్ అని చెప్పేసి ఇంత చిన్న బాటిల్స్ వస్తున్నాయి. అది తీసుకుంటే హెయిర్ అనేది బాగా పెరిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్బుల్ట్ గా మనం తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా సార్ అలాంటి షార్ట్స్? అలాంటి షార్ట్స్ అవన్నీ 7 షార్ట్లు తీసుకుంటే హెయిర్ పెరిగిపోతే అసలు ఇంకా మన ప్రపంచంలో బాల్నెస్ అనేది ఉండదు, హెయిర్ లాస్ అనేది ఉండదు. అవన్నీ మోసం. అది చెప్తున్నా కదా, మీకు ఏదైనా డాక్టర్ దగ్గర సర్టిఫైడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే నమ్మండి, కానీ ఇలాంటివి అని నమ్మొద్దు. అండ్ ఇన్బిల్ట్ గా హెయిర్ ఫాల్ కి ఏంటంటే మీకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు ఎన్ని డెఫిషియన్సీ వచ్చినా జుట్టు ఊడిపోతుంది, ఐరన్ తగ్గినా జుట్టు ఊడుతుంది, B12 తగ్గినా హెయిర్ ఫాల్ ఉంటుంది, వైటమిన్ D తగ్గినా హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇంకా వేరే మెగ్నీషియం తగ్గినా హెయిర్ ఫాల్ ఉంటుంది. మీకు ఐరన్ బైండింగ్ కెపాసిటీ అంటే మీకు బాడీలో ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉంటే, ఐరన్ పిగ్మెంట్స్ తక్కువ, ఇది కట్ చేసుకోండి, మీ బాడీలో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఓడుతుంది. ఈ కాకుండా ఇన్ జనరల్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్నెస్ ఉన్న హెయిర్ ఓడుతుంది, సివియర్ గా వెయిట్ లాస్ అయ్యారు, డైట్ చేశారు, హెయిర్ ఓడుతుంది, జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ తర్వాత హెయిర్ ఓడుతుంది, PCOD ఉంటే ఓడుతుంది, థైరాయిడ్ ఉంటే ఓడుతుంది. సో మీ బాడీలో ఏ స్ట్రెస్ ఉన్నా ఫస్ట్ చూపించేది హెయిర్ మీద.
ఓకే. ఏదైనా సర్జరీ అయిన తర్వాత కూడా ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఏమున్నా కూడా హెయిర్ ఊడిపోతుంది. సో హెయిర్ లాస్ కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఏంటో అది మనం డిసైడ్ చేసి అది డయాగ్నోస్ చేసి అది వాడితే మనకి హెయిర్ లాస్ ఆగుద్ది. కానీ 7 షార్ట్స్ 10 షార్ట్స్ 50 షార్ట్స్ వేయటం వల్ల హెయిర్ ఆగదమ్మా. ఓకే. సార్ ఇందాక మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వచ్చేసింది మార్కెట్‌లో. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే ఏదో ప్యాచ్ మీద ఆల్రెడీ హెయిర్ ఉంటది. మన హెయిర్‌ని క్లీన్ చేసేసి దాన్ని పెట్టేయడము, అది విగ్. అతికిచ్చేయడం చేసేస్తున్నారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ విగ్ కూడా కాదు సార్. అంటే ఇట్లా ఇక్కడ ఈ ప్లేస్‌లో అది తీసేసి అది విగ్గేనమ్మా. అవునా? అది ఏం చేస్తున్నారంటే ఈ ప్లేస్ లో షేవ్ చేసేసి ఇలా ఒక గమ్ లాంటి దాన్ని అతికించి ఇలా పెట్టేస్తారు. అది కొంచెం లేటెస్ట్ విగ్స్ అంతే. అవి రోజు తీయక్కర్లా, రోజు మార్చుకోక్కర్లేదు. ఓకే. మళ్ళీ వెళ్ళి ఒక 10 డేస్ కో 15 డేస్ కో 1 మంత్ కో అట్లా వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకుని మళ్ళీ పెట్టించుకుంటా ఉంటారు. ఓకే. ఇవన్నిటి వల్ల ఏంటంటే మీకు స్కాల్ప్ గాలాడక అక్కడ స్కాల్ప్ అంతా డాండ్రఫ్ వచ్చేయటం, లేదంటే అలర్జిక్ ర్యాష్ రావటం, చిన్న చిన్న పస్ట్యూల్స్ లాగా ఫామ్ అయిపోవటం, ఇరిటేషన్ రావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవుతున్నాయి. ఈ గాలాడకపోవటం వల్ల ఆ పక్కన ఎంతో కొద్ది గొప్ప మనకున్న హెయిర్ కూడా పోతుంది. సో ఇవన్నీ టెంపరీ మీన్స్. ఎవరికైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి హెయిర్ అవైలబుల్ లేదో, ఎవరికైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇష్టం లేదో అలాంటి వాళ్ళు వాడొచ్చు. కానమ్మా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు బెస్ట్ రిజల్ట్. ఇదివరకు ఏంటంటే ఈ మొత్తం అంతా పోయింది, వెనకాల ఒక్కటే హెయిర్ ఉంది, సో మా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరిపోదు గ్రాఫ్ట్స్ కి అనుకునేవాళ్ళు. ఇప్పుడు బియర్డ్ నుంచి తీస్తున్నాము, చెస్ట్ హెయిర్ వాడుతున్నాము. సో వీ హ్యావ్ ఆప్షన్స్ చేయించుకోవాలనుకునే వాళ్ళు. సో యాక్చువల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో లోకల్ అనస్థీషియాలో చేస్తాం. లోకల్ అనస్థీషియా అంటే పేషెంట్ మొత్తం మత్తిచ్చేసాం. జస్ట్ ఈ ఒక్క చోట మత్తిస్తాం, ఈ ఒక్క చోట మత్తిస్తాము, వెనకాల నుంచి హెయిర్ తీసి ముందు పెట్టేస్తాం. దిస్ ఈజ్ యాక్చువల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకళ్ళేమో స్ట్రిప్ హార్వెస్ట్ చేస్తారు. అంటే చిన్న స్ట్రిప్ మొత్తాన్ని తీసి దాన్ని చిన్న చిన్నగా హెయిర్ ఫాలికల్స్ కింద డివైడ్ చేసి ఆ స్ట్రిప్ క్లోజ్ చేస్తారు. ఇది పాత రోజుల్లో వాడేవాళ్ళం. FUT టెక్నిక్ అంటాం. దానికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెద్ద స్కార్ ఉంటుంది. ఎవరన్నా రేపు పొద్దున మీరు గుండు చేయించుకున్నా, మిలిటరీ కట్ లాగా చేయించుకున్నా, జీరో కట్ చేయించుకున్నా కనిపించేస్తా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ లేటెస్ట్ గా ఫాలో అయ్యేది FUE టెక్నిక్. అంటే ఏంటంటే ఒక్కొక్క హెయిర్ ని తీసి ముందు పెడతాం అనమాట. దీనికి ఏంటంటే ఒక 10 days 15 days తర్వాత వెనకాల నుంచి హెయిర్ తీసినట్టు కూడా కనిపించదు, ముందు మనం పెట్టిన హెయిర్ బతుకుతుంది. సో మనం వాడే టెక్నిక్ ఏంటంటే FUE టెక్నిక్. అందరూ నేను కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, లేటెస్ట్ సర్జన్స్ అందరూ వాడేది FUE టెక్నిక్. మీరు ఇండియాలో అయినా అదే, టర్కీలో అయినా అదే, US వెళ్ళినా అదే టెక్నిక్ ఫాలో అయ్యేది. ఇది ప్రాసెస్ టైం ఎంత పడుతుంది సార్ ఒక పేషెంట్? అమ్మ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ చేస్తే 6 to 7 hours లో అయిపోతుంది. ఒక 5000 గ్రాఫ్ట్స్ 6000 గ్రాఫ్ట్స్ దాకా 6 to 7 hours లో అయిపోతుంది. కొంతమంది పొద్దున మొదలు పెట్టి నైట్ దాకా చేసేవాళ్ళు ఉంటారు. అంటే మీరు అనొచ్చు ఏముందండి నిదానంగా చేస్తే తప్పేంటి అనొచ్చు మీరు. ఇప్పుడు ఈ హెయిర్ అంతా పేషెంట్ ని బోర్లో పడుకోబెట్టి హెయిర్ అంతా తీస్తాం కదమ్మా, తీసి బయట పెడతామా అంటే మనం దాని బ్లడ్ సప్లై నుంచి తీసేసాం కదా బయటికి. దట్ ఈస్ ఈక్వల్ టు డెడ్ బాడీ, అంతే కదా. ఇన్ని గంటల్లో డెడ్ బాడీ కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది, స్మెల్ రావడం, 5 to 6 hours లో డ్యామేజ్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్ది. ఇది కూడా అంతే కదా. సో మన హెయిర్ తీసిన తర్వాత ఎంత తొందరగా మనం ఇంప్లాంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డిపెండ్ ఆన్ ద యాంగిలేషన్. మన ఇండియన్స్ ఏం చేస్తాం, రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా కోమ్ చేస్తాం, అంతేనా ఇన్ జనరల్. కొంతమంది లెఫ్ట్ నుంచి రైట్ కి చేసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం రైట్ హ్యాండ్ డామినేటెడ్ కాబట్టి ఇలా చేసుకుంటారు. సో మన హెయిర్ కూడా ఏంటంటే మనం పెట్టే యాంగిలేషన్ కూడా ఒక్క సైడ్ కే పెరిగేటట్టు పెట్టుకుంటాం. లేకపోతే ఇష్టం వచ్చినట్టు పెడితే ఇలా ఇలా పెరుగుద్ది. అందరూ మీ జుట్టెంకే చూస్తూ ఉంటారు ఏంటి ఇలా ఉంది అని. అందుకని ఏంటంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు తెలియకుండా న్యాచురల్ గా ఉంటేనే అది సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు. మీరు కొంతమంది చూస్తూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించున్నారు, ఇలా ఇలా మన కళ్ళు దాని మీదకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్. గ్యాప్స్ తెలుస్తాయి. ముందు కూడా ఏదో లైన్ గా పెట్టినట్టు నీట్ గా ఇలా పెట్టినట్టు ఉంటది, విగ్ లాగా తెలిసిపోతా ఉంటది. అది దట్ గివ్స్ ఎ వెరీ బ్యాడ్ లుక్. ఎవరన్నా మీ కళ్ళలో చూసి మాట్లాడాలి కానీ పైన తల చూసి మాట్లాడితే మీకు ఆటోమేటిక్ ఇబ్బంది అనిపిస్తా ఉంటుంది. సో దట్స్ అది. సో యాంగిలేషన్ ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్. ఇవన్నీ జాగ్రత్తగా ఎక్కడ చేస్తున్నాం, మనం ఆపరేషన్ థియేటర్ లో చేస్తున్నామా, బయట ఏదో ప్రొసీజర్ రూమ్ లో చేసేస్తున్నారా, అది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్ హెయిర్ కి? ఒక ఫస్ట్ 1 week కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ 3 days ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్ప్రే ఇస్తాం, స్ప్రే చేసుకుంటా ఉండాలి. 3 days తర్వాత హెయిర్ వాష్ చేసుకోమని చెప్తాము.
1 వీక్ వరకు కొంచెం కేర్ఫుల్ గా ఉండమంటాం. ఓకే. ఎందుకంటే మీకు ఒక చిన్న దెబ్బ తగిలిందమ్మా, ఎన్ని డేస్ కి హీల్ అవుతుంది? 1 వీక్ 10 days. సో ఇది కూడా నథింగ్ బట్ ఇంజురీయే కదా, మనం దానిలో హెయిర్ పెడుతున్నాం కదా. సో 1 వీక్ 10 days చాలా కేర్ఫుల్ గా ఉండమని చెప్తాం. యాంటీబయాటిక్స్ 1 వీక్ వాడుకోమని చెప్తాం. ఆ తర్వాత ఇంకొక 1 వీక్ ఎక్కువ పొల్యూషన్ లోకి వెళ్ళొద్దు, ఎక్కువ స్వెట్ రాకుండా చూసుకోండి అని చెప్తాం. మీరు ఏసీ కార్లో వెళ్ళి ఏసీ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటా అంటే 3rd day నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. బట్ మీరు బయట బైక్ మీద తిరుగుతాను ఇలాంటివన్నీ అంతే కనుక ఒక 10-15 days తర్వాతే బయట బైక్ మీద తిరగమని చెప్తాం. ఓకే. 10-15 days తర్వాత మీరు హెల్మెట్ పెట్టేసుకోవచ్చు, మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు, జిమ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. అంటే 15 days స్వెట్ వరకు పడుతుంది కదా సార్? 15 days వరకు స్వెట్ రాకుండా ఉండాలి. ఓకే. 15 days తర్వాత స్వెట్ వచ్చే యాక్టివిటీస్ మీరు క్రికెట్ ఆడుకోవచ్చు, మీరు జిమ్కి వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, బైక్ మీద తిరగచ్చు. ఓకే. అంటే ఫుడ్ కంట్రోల్ ఏమైనా ఉంటుందా సార్? హై ప్రోటీన్ డైట్ తీసుకోమంటామండి అంతే. ఓకే. నెక్స్ట్ వే ప్రోటీన్ ఒకటి అవాయిడ్ చేయమంటాం. వే ప్రోటీన్ తీసుకుంటే ఏంటంటే హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వే ప్రోటీన్ అవాయిడ్ చేయమని చెప్తాము. మీకు హ్యాపీగా మీరు మిగతా అన్ని ఫుడ్ అంతా తీసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ వాడతాం కాబట్టి కొంచెం కడుపులో మంట వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మసాలా ఫుడ్ అది తీసుకోకుండా సింపుల్ గా బ్లాండ్ డైట్ తీసుకోమని చెప్తాం. పప్పు తీసుకోవచ్చు, సాంబార్ తీసుకోవచ్చు, ఫిష్ తినొచ్చు, చికెన్ తినొచ్చు. పప్పు తింటే చీమ్ పడుతుంది అనేది ఓల్డ్ కాన్సెప్ట్, అదేం లేదమ్మా. ఓకే సార్, ఇందాక మనం సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నాం. సో మార్కెట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి. 30 అని, 50 అని, 180 అని చెప్పేసి. యాక్చువల్ గా మనం ఎంత పర్సెంటేజ్ తీసుకుంటే చాలు? యూజువల్ గా SPF అంటాం. అవును. SPF 50 కంటే ఎక్కువ వాడినా వేస్ట్, SPF 50 కంటే తక్కువ వాడినా మనకు ఉపయోగపడదు. సో SPF 50+ ఉన్న సన్ స్క్రీన్స్ దాని మీద కింద UVA+, UVB+ అని ఉంటాయి. అంటే UVA రేస్ ని, UVB రేస్ ని కూడా రెండింటిని బ్లాక్ చేసేదని చెప్పి. సో SPF 50 ఉండి UVA, UVB ఉంటే మీరు ఏ సన్ స్క్రీన్ అయినా వాడుకోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే ఒకసారి మీ డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ కలిసి వాళ్ళు మీ స్కిన్ ఏంటి, ఆయిలీ స్కిన్ అయితే కొంచెం ఆయిల్ స్కిన్ కి సరిపోయిన సన్ స్క్రీన్ ఇస్తారు, యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే యాక్నీ ప్రోన్ స్కిన్ కి సరిపోయిన సన్ స్క్రీన్, డ్రై స్కిన్ అయితే ఒకటి, ఆల్రెడీ పిగ్మెంటేషన్ స్కిన్ అయితే ఒకటి. సో అది చూసి చెప్తారండి. అది చూసి చెప్పిన తర్వాత అలాంటివి వాడితే మీరు బెటర్. అంతేగాని మీరు ఏదో మన యాడ్ లో చూసాము, ఏదో హీరోయిన్ సజెస్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో సజెషన్ వచ్చింది అని అలాంటి కొనుక్కోపోవటం నా అడ్వైస్ బెటర్ అని. ఓకే. అంటే చాలా మంది కాస్మెటాలజిస్ట్ అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ లో కూడా చెప్తూ ఉంటారు, ఇంట్లో కూడా మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాలి అని చెప్పేసి. సో ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి? అంటే సన్ రైజ్ అయితే ఉండవు కదా మనకి ఇంట్లో. అమ్మ అంటే మనకి విండోస్ లో నుంచి మీకు సన్ లైట్ వస్తుందా ఇంట్లోకి? సన్ లైట్ వచ్చిందంటే సన్ రైజ్ వచ్చినట్టే కదా. డైరెక్ట్ గా ఎక్కువ డ్యామేజ్ అవ్వకపోయినా ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. మీకు లైట్స్ లో నుంచి డ్యామేజ్ అవుతుంది, మన ల్యాప్టాప్ స్క్రీన్ లో నుంచి, సిస్టమ్ స్క్రీన్ లో కూడా మన స్కిన్ ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. సో సన్ స్క్రీన్ పెట్టుకుని చేసుకుంటాం బెటర్. ఓకే సార్, లిప్ పిగ్మెంటేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏమైంది సార్? కొంతమందికి జెనెటిక్స్ అండి, జెనెటికల్ గానే లిప్ పిగ్మెంటేషన్ వస్తుంది. కొంతమంది ఏంటంటే లిప్ డ్యామేజ్ అవటం వల్ల, ఏదైనా ర్యాష్ రావటం వల్ల, వైటమిన్ B12 డెఫిషియన్సీ రావటం వల్ల, అలాంటి వల్ల కూడా లిప్ కొంచెం పిగ్మెంటేషన్ రావచ్చు. ఎక్కువ స్మోక్ చేయటం వల్ల కూడా లిప్ పిగ్మెంటేషన్ రావచ్చు. తక్కువ రేటు సన్ స్క్రీన్, మన లిప్స్టిక్స్ ఇలాంటివన్నీ వాడి అక్కడ కాంటాక్ట్ డర్మటైటిస్ లాగా వచ్చి కూడా రావచ్చు. సో దీస్ మే బి ద సోర్సెస్ ఆఫ్ లిప్ పిగ్మెంటేషన్. ఓకే. సో చాలా ప్రమోషన్స్ కూడా చూస్తున్నాం, లిప్ పిగ్మెంటేషన్ కి స్క్రబ్ యూస్ చేస్తే తగ్గిపోతుంది, లేకపోతే ఈ లిప్ బామ్ యూస్ చేస్తే తగ్గిపోతుంది. సో స్క్రబ్ వల్ల మనకి పిగ్మెంటేషన్ తగ్గే ఛాన్సెస్ అంటే మీకు లేయర్స్ అండి, మీకు పైనే ఉంటే ఇలాంటి చెప్పేయన్ని ట్రై చేస్తే తగ్గొచ్చేమో, కానీ డీప్ లేయర్స్ లో పిగ్మెంటేషన్ ఉంటే లిప్ పీల్ చేసుకుంటే గానీ పిగ్మెంటేషన్ తగ్గదు. ఓకే. అంటే పీల్ అంటే ఎన్ని సెక్షన్స్ పడతాయి సార్? మల్టిపుల్ సెషన్, మీ పిగ్మెంటేషన్ బట్టి. లైట్ గా పిగ్మెంటేషన్ ఉంటే 2-3 సెషన్స్ లో లైట్ అని అవుతుంది. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటే 4-5 సిట్టింగ్స్ పట్టొచ్చు. ఓకే. సో సార్ ఇప్పుడు మైక్రో బ్లేడింగ్ రోల్ అని చెప్పేసి ఒకటి వస్తుంది సార్, అంటే డర్మాబ్రేషన్ రోల్ అని చెప్పేసి. సో దాన్ని దాంతో ఇలా అప్లై చేసి గట్టిగా చేస్తే మీ జుట్టు వచ్చేస్తుంది, హెయిర్ వస్తుంది, లేకపోతే ఫేస్ కి చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి ఫేస్ గ్లో వస్తుంది అని చెప్పి, అది నిజమేనా సార్? అంటే మీకు ఫేస్ ని ఇంజూర్ చేస్తున్నారు మీరు. ఇంజూర్ చేయటం వల్ల ఏంటంటే కొత్త టిష్యూ ఫామ్ అవుతుంది. ఫామ్ అవటం వల్ల మీకు కొంచెం అనిపిస్తుంది, కానీ ఇలాంటివన్నీ ఏమవుతాయి అంటే చేయటం వల్ల స్కార్ టిష్యూ ఎక్కువ పెరిగిపోతా ఉంటది, స్కిన్ డ్యామేజ్ అయిపోతా ఉంటది. ఏదన్నా డాక్టర్ చేయాలి కానీ మనం ఇంట్లో చేసుకుంటే కరెక్ట్ కాదు మరి. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు పింపుల్స్ వస్తే పింపుల్ ప్యాచెస్ పెడుతూ ఉన్నారు. సో పింపుల్ ప్యాచెస్ మనం పెట్టొచ్చా సార్? సాలిసిలిక్ యాసిడ్ ప్యాచెస్, అలాంటి హైడ్రోకోలాయిడ్ ప్యాచెస్ ఉంటాయి, అలాంటి పెట్టుకోవటం వల్ల హెల్ప్ అవుతుంది. పింపుల్ ని మనం నొక్కి పాప్ చేయటం కంటే కూడా ఇలాంటివి పెట్టుకోవటం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.